A student was asked to find the value of 3/8 of the sum of money. The student made a mistake by dividing the sum of by 3/8 and thus get answer is which exceeds the correct answer by 55. The correct answer was కొంత మొత్తంలో 3/8 వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే ఒక విద్యార్థి 3/8తో భాగించగా సరైన జవాబుకు 55 ఎక్కువ వచ్చింది. అయినా సరైన జవాబు ఎంత? చూడండి, ఒక విద్యార్థిని ఏమంటుండు, ఇచ్చిన మొత్తంలో 3/8 వంతు కనుక్కోమంటే అతను 3/8తో భాగించిండంట. భాగిస్తే దీనికి సరైన సమాధానం కంటే ఎంత ఎక్కువ వచ్చిందంటే 55 ఎక్కువ వచ్చింది. అయినా కరెక్ట్ సమాధానం ఎంత అంటుండు. ఇక్కడ చూడండి, మనకి 3/8 అన్నాడు కదా. సో దీన్ని ఏం చేద్దారంటే ఇది స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసి చూద్దాం. 8 స్క్వేర్ అంటే 64. సో 3 స్క్వేర్ అంటే 9. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత వస్తుంది? 55 వస్తుంది. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వస్తుంది? 55 వస్తుంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 55 వస్తుంది కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. అంటే సో 3 × 8 అంటే 24. ఇది ఆన్సర్ కాదు, ఇది నెంబరు. ఈ నెంబర్ని ఏం చేయాలి? ఇప్పుడు 3/8తోని మల్టిప్లై చేయాలి. అంటే 24 × 3/8. సో 8 1s are 8 3s are 3 3s are ఎంత అంటే 9. సో ఆన్సర్ ఎంత అంటే 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.